నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ రఘువీరారెడ్డి గారు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, అలానే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రుల క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు రఘువీరారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన పచ్చటి చల్లటి వాతావరణంలో ఉంటున్నారు. రాజకీయాలకైతే చాలా దూరంగా ఉంటున్నారు. మనకు కనిపిస్తుంది కదా, అదే మన రఘువీరారెడ్డి గారి ఇల్లు. గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వెళ్ళి రఘువీరారెడ్డి గారితో మాట్లాడేస్తూ అది ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది హోమ్ టూర్లో చేసేద్దామా? వచ్చేసేయండి. ఇక్కడ చూసారా, మన రఘువీరారెడ్డి గారు తాతల దగ్గర నుంచి నాన్నగారులు మొత్తం వంశావళంతా ఇక్కడ చూసాం. మనకి తల్లి మీద ప్రేమ ఉంటే, లేకపోతే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే పెద్ద పెద్ద చిత్రపటాలు మనం కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఇక్కడ విగ్రహాలే పెట్టారు. ఇవి కూడా మనం రఘువీరారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాము. వాళ్ళ నామధేయాలతో సహా ఇక్కడ పొందుపరచడం జరిగింది. లోపలికి వెళ్దాం రండి. సో చూసారండి, రఘువీరారెడ్డి గారు బయటే ఉన్నారు, గ్రామస్తులతో మాట్లాడుతున్నారు, మీటింగ్లో ఉన్నారు. వెళ్దాం రండి. రఘువీరారెడ్డి గారు చాలా బిజీగా ఉంటున్నారు. అంటే ఎవరో ఒకరు గ్రామస్తులు వస్తూనే ఉంటున్నారు. చాలాసేపు నుంచి వెయిట్ చేసాం. ప్రస్తుతానికి కాస్త ఫ్రీగా ఉన్నారు. మనం ఫాస్ట్గా వెళ్ళి ఆ టైం మనం ఆక్యుపై చేసేద్దాం రండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఆల్ వెల్. సార్ చాలా సంతోషంగా ఉంది. ఏమంటారు, చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడక, అసలు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అండ్ మీ ఇల్లు అవంతా ఒకసారి నాతో పాటు మీ ఫ్యాన్స్, మీ అభిమానులు ఒకసారి అందరికీ చూపిద్దామని వచ్చాను సార్. నేను బాగానే ఉన్నాను కదా. చాలా అంటే చాలా బాగున్నారు. మా ఊరు బాగుంది కదా. సూపర్ ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఉండిపో. నీకు 2 ఎకరాలు ఇస్తాను నేను. అక్కడ వ్యవసాయం చేసుకొని ఉండిపో. నేను ట్రాక్టర్ అంటారు, డ్రైవింగ్ ఎట్లున్నాయి చూడు. 40 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ ఉంది. 40 సంవత్సరాలే సార్ అది ట్రాక్టర్. మా నాన్న కొనిపెట్టింది. అవును, మీరు దాని మీద నడుపుతా ఉంటారుగా, చూసాను నేను. ఓకే సార్, చల్లగా ఉంది. అందుకే ఉంది కదా మీరు హైదరాబాద్ రావడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడికి పోవడం, 6 ఏళ్ళుగా ఇక్కడ ఇల్లు వదిలి ఎక్కడ బయటకు పోయి ఏమైనా ఫంక్షన్లు ఉంటే తప్పనిస్తే ఇక్కడనే ఉండమా. నేను పుట్టింది ఇక్కడ, నేను చదువుకున్నది ఇక్కడ. డెఫినెట్గా నా ఊరి మీద మమకారం. అవును, ఖచ్చితంగా సార్. వ్యవసాయం ఇట్స్ మై ప్యాషన్. నాకు అంటే మనం ఇంటి లోపలికి వెళ్లే ముందు ఒక డౌట్ ఉంది నాతో పాటు అందరికీ. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు క్యాబినెట్లో, విజయభాస్కర్ రెడ్డి గారు. అరే నేను ఫస్ట్ నుంచి తప్పే చెప్తున్నాను. నేను 3 సార్లు అంటున్నాను కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 ముఖ్యమంత్రుల క్యాబినెట్లో 12 సంవత్సరాలు మంత్రిగా చేశారు. సాధారణంగా ఒక సిటీ లైఫ్కి అలవాటు పడిపోతాం కదా మనం, కూల్గా ఉండాలని. అప్పుడు కూడా నేను ఏ చిన్న అవకాశం వచ్చినా ఊరికి వచ్చేవాడిని. అర్ధరాత్రి నేను వచ్చి ఇక్కడ వచ్చి నా పంట పొలాలు చూసుకొని ఇక్కడ నుంచి పోయేటువంటి వాడిని. నేను వచ్చి ఇక్కడ నాకు పడుకుంటేనే నాకు బాగా ఇష్టం. తప్పని పరిస్థితులు అయితే బయట ఉండే తప్ప ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా ఇంటికి ఇక్కడికే వచ్చేసిండేవారు. మరొకసారి మీ ఇల్లు చూపిస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి సార్ నాకన్నా ఎత్తుంది? అది ఎత్తులేదు, నువ్వు పొట్టిగా ఉన్నావు. నేనే పొట్టిగా జోకేస్తారు. ఇప్పుడు ఈ ఇంటి గురించి నేను తెలుసుకున్నప్పుడు సుమారు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఇల్లు అంట ఇది. 130 సంవత్సరాలు. మళ్ళీ తప్పే, 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు. అక్కడ ఎదురుగున్న రావి చెట్టు వయసు, ఇంటి వయసు రెండు ఒకటే. 130 సంవత్సరాలు. రావి చెట్టు నాటడము, ఇంటి పునాది వేయడం రెండు ఒకేసారి జరిగింది 130 ఏళ్ల కింద. ఇవి కూడా అప్పుడే. ఇది కాదమ్మా, ఇది మార్చినాము. వెనక ఉంది తలుపు, ఇక్కడ ఉన్నటువంటి తీసి అక్కడ పెట్టాము.
అది 130 సంవత్సరాలది. అలానే అది ఎట్లా ఉందో అలానే ఇది మళ్ళీ 2003వ సంవత్సరంలో రెనోవేట్ చేసినాము. ఇల్లు రెనోవేట్ చేసాం, కొన్ని మార్పులు చేర్పులు కాలానుగుణంగా చేశారు. Yes. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇల్లు బేస్ వచ్చేసి మనకి 130 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఇల్లు రెనోవేషన్ చేసి కూడా 40 ఏళ్ళు దాటేసింది. 2003 అంటే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాల ఓకే 21 సంవత్సరాలు దాటి. ఓకే. సో రండి లోపలికి, నేను ఇన్వైట్ చేస్తున్నాను. సార్, ఇది మనం పూర్వకాలంలో చూసిన ఇంటి తలుపుల్లానే ఉన్నాయి కదా. అవునమ్మా. నేను ఇంతకుముందు లోపలికి వచ్చినప్పుడు నేను ఒకటి గమనించాను, ఇంటికి దేనికి గడియ లేదు. చూద్దరు రండి, తలుపు చూసారు, ఇదంతా టేకే కదా సార్? కంప్లీట్గా టేక్. ఓకే. మనకి ఇవన్నీ కూడా నేను పాత సినిమాల్లో చూశాను. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తూ ఉంటాను నేను. చెట్లు ఏమంటారు, ఈ గుమ్మాలు ఎలా ఉన్నాయి, తలుపులు ఎలా ఉన్నాయి, ఈ డిజైన్ ఎలా ఉంది. మీ పాత తలుపుల్లో ఉన్నటువంటి తీసి దీనికి పెట్టినటువంటి, ఇది కొత్త కాదు, పాత. ఇవి 130 ఏళ్ల క్రితం ఉంది కదా ఇంటి తలుపులకి, అక్కడ ఉన్నవి ఇక్కడికి అమర్చారు. బహుశా మధ్యలో ఏదైనా మా వాళ్ళు పెట్టి ఉంటారేమో. ఇవైతే పాత, నేను చేయించిన కాదు, మా తాత మా నాయన కాలం నుంచి ఉన్నాయి. ఓకే. గెడలు అంటే రండి, లాక్ ఏం లేదేంటి సార్ వీటికి? అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళాం అనుకోండి, ఇంతవరకు 130 ఏళ్ళుగా ఇంతవరకు మేము తలుపు లాక్ చేయలేదమ్మా. ఇల్లు చేయలేదు. మరి బయటికి వెళ్తే ఏం ఎవరో ఉంటారు అంతే. అంతే. మేము మా ఇంట్లో ఇక్కడ ఎవరు ఉండరు. ఉన్నది నేను, మా తల్లి తండ్రి ఉండేవాళ్ళు, నేను ఉండేటువంటి అని. నేను, నా భార్య ఇప్పుడు బెంగళూరు పోయింది, వస్తుంది, ఈరోజు వస్తుంది. మిగిలిన పిల్లలు హైదరాబాద్లో బెంగళూరులో ఉన్నారు వాళ్ళు. సో ఇది ఉంటారు కదమ్మా, మా తోటలు చూసుకునే వాళ్ళు, ఇల్లు చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంతవరకు 130 ఏళ్ళుగా ఎప్పుడు ఇల్లు లాక్ చేయలేదు. ఇది ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటుంది. 130 సంవత్సరాల నుంచి మేమైతే ఇక్కడ ఒక తాళం, బయట ఒక గ్రిల్ పెడతాం, దానికి ఒక తాళం, సీసీ కెమెరా. చాలా పీస్ఫుల్ ఏరియా అమ్మా ఇది. ఏం ఇబ్బంది ఉండదు. అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఇంట్లో ఉండేవాళ్ళే కాదు, ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు, ఇక్కడ వచ్చేవాళ్ళు అందరూ కూడా. నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్. థ్యాంక్ యూ అండి. నా బిడ్డ లాంటి దాన్ని. ఇప్పుడు అసలు ఏమంటారు, తాళం పెట్టాల్సిన అవసరమే రాలేదు. అవసరం రాదు కూడా. మనం కూడా ఒక రోజు ట్రై చేద్దామా? నెక్స్ట్ ఏమి చేయలేము. అవును. ఓకే. ఇది అంటే ఎవరున్నారు? మా అమ్మ నరసమ్మ గారు, మా నాన్నగారు కావేరప్ప గారు. ఇతను 30 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నారు ఈ గ్రామానికి, ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నారు. మా అమ్మ ఎవరు వచ్చినా కూడా, ఏ టైంలో కూడా వచ్చినా కూడా అన్నం పెట్టి పంపేటువంటి, 1 కోటి మందికి అన్నం పెట్టేటుంది. 1 కోటి మందికి ఆమె ఉన్నన్ని రోజులు 90 సంవత్సరాలు ఉంది. ఆమె 13-14 ఏళ్ళప్పుడు ఈ ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి ఆమె వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేరే లేదు. అదే ఆచారం, అంటే అదే మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు వీలున్నంత వరకు. కనీసం రోజుకు ఒక 25 మంది అన్న ఇంటికి వచ్చి భోంచేసి వెళ్తారని విన్నా నేను. నేనుంటే ఉంటుందమ్మా, నేను లేనప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళు కొన్ని మనుషులు కూడా పెట్టి చేస్తాను. మండువా హౌస్లు అంటారు కదండి, అదేనా ఇది? అవునమ్మా. ఇది ఆరోగ్యానికి కానీ, లేకపోతే మనం ఉండడానికి కానీ, గ్రీన్ హౌస్ అని ఇప్పుడు అంటా ఉన్నారు. ఇది 130 ఏళ్ల కిందే గ్రీన్ హౌస్ అనేది ఉంది. సో లైట్లు అనేటువంటిది లేకుండా మాకు చెట్లే ప్రాణం అమ్మ. మనుషుల్ని ఎట్లా చూస్తామో, పశువులను ఎట్లా చూస్తామో, చెట్లను కూడా అట్లనే చూసేటువంటి సంప్రదాయం ఈ ఏరియాలో ఉంది చిన్నప్పుడు. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నారేమో. కొంతమంది గ్రామస్తులతో మాట్లాడినప్పుడు ఎవరికి బీపీ కానీ షుగర్ కానీ ఏమీ లేదంట, చక్కటి చిరునవ్వు. నాకు తెలిసి అంటే మీలాంటి వాళ్ళు పంచిన దాంతోనే వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉంటున్నారేమో అనిపించింది. పని చేస్తుంటే, కాయ కష్టం చేస్తుంటే చిన్న వచ్చినా కూడా అవేమి ఇబ్బంది ఉండదు. మీరు 1 నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నారు? ఇక్కడే తెలుగు మీడియంలోనే చదువుకున్నా. మండల్ హెడ్ క్వార్టర్స్లో ఇంటర్మీడియట్ చదివినా, జిల్లా హెడ్ క్వార్టర్స్లో డిగ్రీ చదివినా, జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే లా చదివినా. డిగ్రీ వరకు తెలుగు మీడియము, లా మాత్రం ఇంగ్లీష్ మీడియము. ప్రాక్టీస్ ఒక 2-3 కేసులు చేసి వదిలేసి వ్యవసాయం, రాజకీయం. నాకు రెండే తెలిసినటువంటిది. ఒకటి
వ్యవసాయం పుట్టుకతో వచ్చింది, రాజకీయము ఇంట్లో వచ్చినటువంటి. ఎందుకంటే మా పెదనాన్న ఫ్రీడమ్ ఫైటరు, ఎంపీగా ఉన్నారు, మా నాన్న సర్పంచ్గా ఉన్నారు. అవి రెండు కలిసి వచ్చినాయి. నాకు తెలిసి మీరు పుట్టి పెరిగిన దగ్గర నుంచి రాజకీయ వాతావరణంలోనే ఉన్నారు. ఇంకొకటి మీ దగ్గర నేను చూసింది ఆధ్యాత్మికత. ఇప్పుడు సాధారణంగా ఉదయాన్నే లేవగానే భక్తున్న వాళ్ళు దేవుడికి దండం పెట్టుకుంటారు, వాళ్ళ కార్యకలాపాలు చూసుకుంటారు, మళ్ళీ దేవుడు అనుకుంటారు. మీరు అలా లేరు. ఓకే, నేను చూస్తున్నాను కదా, ఎప్పుడు ఏదో ఒక పూజ చేస్తున్నారు అండ్ ఒక దేవస్థానమే నిర్మించారు. అది అందరికీ వచ్చే భాగ్యము అదృష్టం అని కూడా మనం అనుకోలేం కదండి. దేవుడు డైరెక్షన్స్ అమ్మా, అదేదో మనం ప్లాన్ చేసుకొని చేసేది కాదు. దేవుడు జనము దేవుడు ఇద్దరు అవకాశం ఇచ్చినారు, 19 తర్వాత ఇచ్చేసుకో అని చెప్పి. ఇన్ని రోజులు ప్రజలకు ప్రాంతానికి చేయగలిగినంత రాజకీయ వేదిక ద్వారా చేయగలిగినాము. ఇప్పుడు ఇక్కడ గ్రామంలో ఉండి ఈ దేవస్థానాలు కానీ మిగిలినటువంటి ఏవైనా అప్పుడు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు 1, 2 ఇంకా మిస్ అయింటే అవన్నీ ఇప్పుడు పూర్తి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు సిటీలో ఉన్నా సరే కాస్త జనాలు అవేర్నెస్ వచ్చింది, కాస్త ఆధ్యాత్మికత కావచ్చు, లేకపోతే ఇలా గ్రీనరీతో ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే చూడొచ్చు, చిన్న చిన్ని ప్లాంట్స్ ఉన్నాయి, శివలింగం ఉంది. మీ అమ్మగారు ఇది కూడా గ్రీన్ గానే ఉంది. నిజం, మరగతం అంటారు దాన్ని. అవునా? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇది స్నేహితుడు నాకు ఇచ్చినటువంటిదమ్మా. సో ఇవన్నీ కూడా మీరే ఇక్కడే దీని అంతటిని ప్లాన్ చేస్తూ ఉంటారా? ఎస్ అమ్మా, మోస్ట్లీ నా భార్య ఇవన్నీ ఎక్కువగా చూసుకుంటుంది ఇంట్లో ఉన్నంత వరకు. అండ్ ఉయ్యాల ఇది ఎప్పటిదండి? ఏ తరం నాటిది? పాతదేనమ్మా, చూసారు. అదే అంటున్నాను, అందుకే ఏ తరం నాటిది అని. పాతదే. మీ అమ్మగారు ఉన్నప్పటి నుంచి మేము పుట్టినప్పటి నుంచి. నాకు తెలిసి మిమ్మల్ని ఎక్కడే పడుకోబెట్టి ఉయ్యాలు ఊపుంటారు అమ్మగారు. ప్లేసులు మారింటి, ఎందుకంటే చాలా ఎక్కువ రెనోవేషన్ జరిగింది కదా ఇల్లు, కొంచెం ప్లేసులు మార్పులు ఉంటుంది. ఇప్పటికే అది మండువా హౌస్, వాన పడింది అనుకోండి మన కింద వచ్చేస్తుంది. ఇప్పుడు పడుతుంది, ఇక్కడ నీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి. దీన్ని ఏం మార్చలేదు మీరు? లేదు, చాలా మార్పులు చేసింది. అప్పుడు ఇక్కడంతా కూడా పశువులు కట్టుకోవడానికి అది ఉండింది. ఇది అప్పుడు ఇంత పెద్దవి లేదు కదా, కట్టెలతో చేసినట్టు ఉండింది. కొన్ని మార్పులు చేర్పులు అయితే చేశారు. ఓకే సార్, ఇవి ఏంటి సార్? దీన్ని ఇక్కడ మా ప్రాంతంలో వాడే భాష వాడ అంటారమ్మా. ఇట్స్ ఏ కంటైనర్, మట్టితో చేసినటువంటిది. ఇది కుమ్మర్లు మట్టితో చేసినటువంటిది. ఇది మొత్తం వీటితోనే మేము ధాన్యాన్ని అంతా దాచేవాళ్ళమమ్మ. బియ్యం కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ. దీనిలో అడ్వాంటేజ్ ఏమంటే ఎలుకలు బారి లేదు, లేకపోతే వేరే పురుగులు పడవు దీనిలో. దీనిలో ఉంచినప్పుడు ఎట్లా ఉంటుందో మళ్ళీ ఏడాది తర్వాత తీసినా కూడా అట్లనే ఉంటుంది దాని క్వాలిటీ. కీపింగ్ క్వాలిటీ ఏమి ఉండవు. బట్ ఇంత పెద్ద పెద్ద కుండలు ఎక్కడి నుంచి చేపించుకొచ్చారు? దీనికంటే ఇక్కడ చేసి తెచ్చేవాళ్ళు కదమ్మా. మా దగ్గర గంగలవాయిపాళెం అని ఉంది, గోవిందాపురం అని ఉంది. అప్పుడు కుమ్మర్లు చేసేవాళ్ళు. దీనికంటే పెద్ద చూడు, అదే కదా. ఇటువంటి కొన్ని వందలు ఉండేవి ఇంతకుముందు. ఇటువంటి కొన్ని వందలు ఉండేటువంటివి ఈ ధాన్యాన్ని. ఇంకా అది ఇంకొకటి కూడా వస్తుంది, అది 3 ఉన్నాయి. కింద కూడా 4-5 స్టెప్స్ కూడా వచ్చేటువంటి, ఇంత హైట్ వరకు ఉండేటువంటి. ఇప్పుడు ఆ గ్యాప్లో నుంచి కారిపోవడం వచ్చేయడం లేదు, దానికి గ్రూప్ పెట్టారు. అప్పుడే గ్రూప్ పెట్టి దాని నుంచి బయటికి రావు. ఇప్పుడు పురాతనమైన వస్తువులన్నీ కూడా ఎందుకు ఇంత మంచి ఇల్లు, ఇంత పెద్ద ఇంట్లో అలా ఎందుకులే అని చాలా మంది బయటపడేస్తూ ఉంటారు. మీరు ఏది బయట పెట్టట్లేదు. అన్నీ లేవమ్మా, అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉంచుకోగలిగినాం. కానీ అదే చెప్తున్నా, జ్ఞాపకార్థంగా అయితే మాత్రం ఉన్నాయి కదా థింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు నీకే తెలుసు, ఇక్కడ నా మనవరాలు వచ్చి ఇది ఏమిటంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఉంచితే ఓహో ఇంకా ఇటువంటి ఉండేనా అని. నేను అదేదో కొండేమో చిన్నప్పుడు మనం నీళ్లు పోసుకునే వాళ్ళం కదా, అవి కూడా ఉన్నాయి. అవి వేరు, నీళ్ళవి చిన్నగా ఉంటాయి. ఇవి ధాన్యం పెట్టేటువంటి ఈ విధంగా అవి సెపరేట్ గా చేసి ఉంటారేమో, సెపరేట్ గా దీనికోసం కదా. ఎందుకంటే మరి పురుగు పట్టకూడదు, సంవత్సరం అంతా దీంట్లోనే ఉంచాలి కాబట్టి. ఆ టెంపరేచర్ కూడా మెయింటైన్ చేస్తాం, మట్టి కాబట్టి వేడి ఎక్కువ తగలదు,
లేదా ఇది తగలదు, ఇట్ మెయిన్ న్యూట్రలైజ్ చేస్తుంది. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, తడిసిపోతే పాడైపోతే అంటారు, మరి ఇది మట్టి కదా. తడవడానికి లోపల ఉంటుంది కదా, తడవదు కదా, బయట పెట్టాం కదా. చెమ్మ రావడం అంటారు. రావు, చెమ్మ కాలింటుంది కదా. పచ్చిదైతే చెమ్మ వస్తుంది, ఇది కాలింటుంది కాబట్టి అది రాదు, చెమ్మ రాదు, అది రాదు. అంటే ఇది ఏంటి సార్, బుడ్డి బుడ్డి సోఫాలు నాంతున్నాయి చిన్నగా ముద్దుగా. ఏమమ్మా ఈ సోఫాలు ఇక్కడ ఎక్కడ చూడలేదు నేను, ఇంత బుడ్డి బుడ్డి సోఫాలు. అన్నీ నువ్వు అడుగుతావమ్మా నువ్వు. మరి ఆహా, ఇప్పుడు ఇంత ఇంత బుడ్డి సోఫాలు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? నేనంటే హైట్ తక్కువ, బుడ్డిగా ఉన్నా, ఇది నా అంత ఉంది. ఏంటిది సీక్రెట్? ఏం లేదు, బాగా పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది, రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. చేయించుకున్నారా మీరు? రిలాక్స్ అవ్వడానికి. ఏమ్మా ఇవి చేయించారా సెపరేట్ గా? ఏమో అంత, ఆమె నా భార్య చూస్తుందమ్మా, ఇవన్నీ కూడా నేను తెచ్చాం కాదు, ఆమె ఇంట్రెస్ట్, ఆమె ఇంట్రెస్ట్. నాకు తెలిసి ఇది మన స్టేట్ లో కాదు, వేరే ఎక్కడి నుంచో తెప్పించుంటారు. ఇది మొత్తం ఆమె చూస్తుంది. పైది మాత్రం అది దాదాపు 70-80-100 ఏళ్ళు ఉన్నటువంటిది. పైన నేను పేపర్ చదివే చోట లేదా కూర్చొని చోట అక్కడ ఉంటుంది. ఓకే, లాఫింగ్ బుద్ధ కూడా బాగున్నారు, నీ మాదిరి. థ్యాంక్ యూ. ఇక్కడ శ్రీమతి నరసమ్మ గారు అన్నదాత, 1 కోటి మందికి పెడతాను. ఆమె లైఫ్ టైంలో 1 కోటి మందికి భోజనం పెట్టారు. ఒకరే 100 సార్లు తినిండొచ్చు, ఒకరు ఒకసారి తినిండొచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సమానం. అందరూ వాళ్ళు పూర్తి పేదరికంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, సామాన్యుడు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, కేంద్ర అందరికీ అన్నం పెట్టింది. మీరు రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్ళారు? పెద్ద వాళ్ళు. మా ఇంటికి, మా ఊరికి దాదాపు ఒక 5-6 మంది ముఖ్యమంత్రులు, ఒక 5-6 మంది గవర్నర్లు, కేంద్ర మంత్రులు అందరూ ఉండేవారు. మంచి సందడిగా ఉండేది. పెద్ద స్వాములు అందరితోనే వచ్చారు. ఇది మీ పూజ గది. అవునమ్మా. ఖచ్చితంగా ఉదయాన్నే లేచి మీరు దండం పెట్టుకుని బయటకు వెళ్తారు. ఓకే, చూసారా మళ్ళీ తలుపులు ఎక్కడికి వచ్చేస్తారు? ఇది 130 సంవత్సరాలు. 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల క్రితం. దీనికి కూడా గడియలేదు. లేదు, ఇక్కడ ఎలుగుబంట్లు వస్తూ ఉంటాయి నాకు. ఎలుగుబంట్లు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎలుగుబంట్ల ఇప్పుడు వద్దు. పనస చెట్టు అక్కడ ఉంది, పనస చెట్లు ఉన్నాయి అక్కడ. అల్లం నేరేడు ఉంది, మామిడి ఉంది. ఆయా సీజన్లో వస్తుంటాయి, హ్యాపీగా తింటాయి, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే. అంటే మీ ఇంటికి ఎలుగుబంటి ఒక గెస్ట్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం పిలవద్దు దాన్ని. సో ఎలుగుబంటి నువ్వు అందరూ సమానమైన. ఓకే, సో ఇదంతా ఇంతకుముందు మీరు అన్నట్టు పశువులు అవన్నీ ఉండేవండి? అవునమ్మా, ఇప్పుడు కూడా పశువులు అక్కడ ఉన్నాయి కదా. అక్కడ ఉన్నాయి పశువులు అక్కడ ఉన్నాయి, నా గడ్డి వామ అక్కడ ఉంది. ఓకే, మా నాయన కాలం నాటితే బండి ఉంది. అవునా? వెళ్దామా స్లోగా? సో ఇదంతా మీ తోట అనాలా? ఇల్లు. ఇదే గ్రామం, ఇదే ఇల్లు. ఇక్కడ హళ్ళీకార్ అని కర్ణాటకలో చాలా ఫేమస్ ఎడ్లు. ఇవా? నిజమే, ఇటువంటివి మనం ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు. చాలా నాజూకైనటువంటి. సో ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటాను, తెస్తాను, అమ్ముతాను. అవునా? ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి? 1,60,000 రూపాయలు. ఒక్కొక్కటి 1,60,000 జత. 1,60,000. కన్నడ ఆవులు ఇవి. తెలుగు మాట్లాడితే అర్థమవుతుందా? వాడిని హళ్ళీకార్ అంటారు. ఈ బ్రీడ్ ని హళ్ళీకార్ అంటారు. అది గిర్రమ్మ ఆవు. అది గిర్రావు. ఇది పేరు బ్రౌన్ ఉంది కదా, అవును, అది గిర్రావు. అది తల్లి పాలతో సమానం. అది ఈరోజు 150-200 రూపాయలు 1 లీటర్ పాలవి. అంత కాస్ట్లీ. ఈరోజు మీరు ఫార్ములా మిల్క్ అంటారు కదా పిల్లలకి ఇచ్చేది, తల్లి, దాంతో సమానం. ఇది ఒంగోలమ్మ. ఇది ఒంగోలు గిత్త అంటారు. ఇది ఒంగోలు ఆవు. ఇది ఒంగోలు ఆవు. ఓకే, దాని గిత్తలు ఉంది, అవి కూడా ఇచ్చేస్తే నేను. గిత్తలు అంటే బాయ్ గిత్తలు అంతేనా? కరెక్ట్, వచ్చేసింది నాకు. ఓకే, సో మీకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంక ఇదే ప్రపంచం కదా. ట్రీ హౌస్ కూడా ఉన్నట్టుంది మీ దగ్గర కదా. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దాం. నా మనవరాలి కోసం అదా? ఓకే,
ఆన్ హర్ డిమాండ్ అది. ఆ, ఇక్కడ ఇవన్నీ మిషనరీ ఎక్విప్మెంట్స్ ఓహో, అన్నీ ఉంటాయి. ఇక్కడ మిషనరీ అదంతా ఉంది. ఎక్విప్మెంట్స్. ఇంకా మీకు ఖాళీ సమయం అనేది లేదండి. జాగ్రత్త. ఇది మా నాన్నగారి బండి కావేరప్ప. కావేరప్ప. అమ్మో, చూసారా పిలుస్తున్నాయి మిమ్మల్ని అవి. ఇది రఘువీరారెడ్డి గారి నాన్నగారు ఉన్నప్పుడు నున్న బండి, ఎడ్ల బండి. అది ఎన్నేళ్ల తరము. మన ఇంట్లో పాతవి ఏమన్నా ఉంటే తీసి బయటికి ఇసిరేస్తూ ఉంటాం, కొత్త సామాన్లు వస్తాయి కదా అని. ఎందుకు పాతవి ఉంచొద్దు అని. కానీ చూసారా 100 ఏళ్ల చరిత్ర ఉంది దానికి. వీళ్ళు ఉన్నంత వరకు వాటికి రిపేర్లు చేస్తూ ఉంటాం అమ్మా. రిపేర్లు చేసుకోండి. ఇవి జెర్సీ అంటారు వీటిని. ఇవి హెచ్ఎఫ్ అంటారు. హెచ్ఎఫ్ ఇవన్నీ కూడా పాలిచ్చేటువంటివి. పిలుస్తున్నాయి అవి. ఇంకంతే. అంటే మనకి చెప్పి వాటికి నీళ్ళలో మేత చూడరా అని చెప్పడానికి. సో ఇవన్నీ నేరేడు చెట్లు. ఇవన్నీ నేరేడు చెట్ల. నేరేడు చెట్లు అవి. అబ్బా, ఇప్పుడైతే రావేమో కదండి. ఇప్పుడు కాదు, జూలైలో వస్తాయి. జూన్ జూలైలో వస్తాయి. ఓహో, నువ్వు జూన్ జూలైలో వస్తే హ్యాపీగా నేరేడు పళ్ళు తినడం గురించి నీవే కోసి తినచ్చు. మీరు నాకు చెప్పారుగా 2 ఎకరాలు ఇస్తాను నన్ను వచ్చి వ్యవసాయం చేయమని. తప్పకుండా. అది కష్టం అండి. ఇది గడ్డివామి. గడ్డివామి. ఇప్పుడు ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితము ఎవరైనా వాళ్ళ పిల్లను ఇంటికి ఇవ్వాలి అని అంటే అల్లుడు ఎవరైతే అనుకుంటున్నారో ప్రపోజల్, వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ బ్యాంకులో డబ్బు ఎంత ఉంది, నగలు ఎంత ఉంది, వాళ్ళ ఇంట్లో ఏముంది అని చూసేవాళ్ళు కాదు. నీ మాదిరి ఇల్లు చూసేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే కంపారిజన్ కాదు. పిల్లని ఇవ్వాలి అని వచ్చే వాళ్ళకు ఫస్ట్ వెనక కళ్ళంలో దొడ్లో ఇది గడ్డి ఎంత ఉంది అని చూసాడు. దాన్ని బట్టి వాడు ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, సో నా బిడ్డ ఎంత సుఖంగా ఉండగలుగుతుంది ఇక్కడ అని బేరీ చేసేవాళ్ళు. ఎందుకు అసలు గడ్డివాముకి పెళ్లి కొడుక్కి సంబంధం అంటే అప్పుడు మెషినరీ లేదు, అవును, మెకనైజేషన్ లేదు, అంత పశువులతోనే. మా నాన్న ఉన్నప్పుడు 24 జతల ఎడ్లుండేవి. 24 జతలు, 40 మంది పని చేసేవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడంతా మెకనైజేషన్ లేదు కదమ్మా. సో అప్పుడు ఆ పశువులకంతా కూడా గడ్డి కావాలి కదా, అక్కడ ఉన్నటువంటి బర్రెలకు, ఆవులకు, వీటికన్నిటికి కూడా కావాలి కదా. ఇప్పుడున్నవి ఎంత, మా నాన్న ఉన్నప్పుడు దాదాపు 100కు పైన ఉండేటువంటివి. ఇప్పుడు తగ్గినాయి. సో ఇప్పుడు అవసరానికి ఎంతో అంత పెట్టుకున్నాం. ఇప్పుడైతే ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇది కూడా మా నాన్న కాలం బండి. ఇది అవునా? ఇది కూడా మీ నాన్నగారిదే. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎంత చరిత్ర ఉందంటారు? ఇది ఉంటుందమ్మా, ఇది కూడా 40 years పైనే ఉంటుంది. 40 years పైనే. ఇవన్నీ ఉంచుకున్నారే మీరు? ఎస్ అమ్మా. ఎందుకులే అని పాడేలేదు. లేదు, గుర్తు కదమ్మా. అది గుర్తుగా. ఇప్పుడు మన దగ్గర అది లేదు. తునిగా ఎక్కడ పట్టుక పాపం. ఇది ఏమంటారు, ఏదమ్మా, వాటర్ వస్తుంది కదండి ఇందులోకి. వాటర్ ఇక్కడ వస్తుంది, వచ్చి పొలాలకంతా పెట్టడానికమ్మా. దీన్ని ఏమంటారు? ఒక్క తోట. ఇది నీళ్ళ తొట్టి అంటాం. నీళ్ళ తొట్టి. ఓకే, ఇప్పుడు మన పైపుల ద్వారా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మొక్కలన్నిటికి వెళ్ళిపోతుంది. వీటికి వాటికి అన్నిటి కూడా నీళ్ళు. ఇవి ఏంటి సార్ అంత పొడుగ్గా ఉన్నాయి? ఒక్క అంటే పోక. మనము తాంబూలు వేసుకుని, నేను దూరం నుంచి చూస్తుంది కొబ్బరి చెట్టు ఏమో అనుకుంటున్నాను. కాదు, ఇది కొబ్బరిది. ఇది కొబ్బరి చెట్టు. ఇది కొబ్బరి. ఒక్క చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు? రండి. అసలు ఒక్క చెట్టు ఇలా ఉంటదని కూడా ఇప్పటి వరకు నేను ఒకసారి కూడా అనుకోలేదు సార్. 30 సంవత్సరాలు. ఇది 30 సంవత్సరాలు. ఇది అది మొన్న నేను నాటింది. 6 months అయింది. 6 months. ఇది రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. మధ్యలో కొన్ని పోయినాయి కదా, పోయిన ప్లేస్ లో రీప్లేస్ చేస్తాము, అది వస్తుందమ్మా. ఒక్క చెట్లు అనేది ఇదే ఫస్ట్ టైం సార్ నేను చూడడం. ఇలా ఉంటాయని కూడా నాకు తెలీదు. మంచి లాభసాటం ఇది. వ్యాపారం. ఎకరా ఉంటే 5 లక్షల రూపాయల వరకు వస్తుంది. లాస్ట్ ఇయర్ పంట లేదు, రాలే, కానీ మామూలుగా అయితే ఎకరానికి 5 లక్షల రూపాయలు దీని ద్వారా
ఉంటుందమ్మా. పెద్ద దీనికి పని లేదు, కాకపోతే వాటర్ చాలా ఎక్కువ కావాలమ్మా, వాటర్ ఎక్కువ కావాలి బాగా. ఆహా. ఒక నెల రోజులు దీనికి నీళ్లు పెట్టకపోతే ఆ, అవుట్, ఇది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఇక్కడ ఎందుకు సార్ మనం ఈ తమలపాకులు కదా ఇవి, తమలపాకులమ్మా ఎందుకు అలా పెట్టాం? ఇప్పుడు అది చేస్తాం తమలపాకులు. ఇది అడిషనల్ ఇన్కమ్ అమ్మ రైతుకు. ఆహా. ఇక్కడ మా ఏరియాలో బాగా ఉంటుంది ఇది. ఉమ్. సో ఒక్క అది ఉంటుంది, దీనికి మాత్రం పని ఎక్కువ అమ్మా. తమలపాకులుగా? చాలా సూక్ష్మమైంది. ఆహా. ఆ ఇంటర్ క్రాప్ తీసుకోవడంతో ఆ. మాకు ఈ ఒక్క తోట మెయింటైన్ చేయడానికి ఏవైతే ఖర్చులు వస్తాయో హా. ఈ తమలపాకులో వచ్చేస్తుంది. సో ఇది నికరంగా దీని డబ్బంతా మిగిలిపోతుంది రైతు. ఆహా. కావాల్సిందంతా మంచి ల్యాండ్ ఇది, ఉహు. దీనికి సరిపడేంత ఉమ్. నీళ్ళు ఒకటి బాగా కావాలమ్మా. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ చూపిస్తానండి, ఇప్పుడు అంతా చేస్తున్నారు. ఆ. ప్రతి సంవత్సరము బాగా పొడుగ్గా పెరిగిందని తీసి ఆ. ఇది ఈ ఆకంతా తీసి దీంట్లో పూడుస్తారు. ఆహా. సో దట్ ఆ తీగకు బలం వస్తుంది. ఆహా. మళ్ళీ దాన్ని మామూలుగా వేరే చెట్లకు ప్రూనింగ్ చేస్తాం కదా, ఆ. ప్రూనింగ్ చేస్తాం చెట్లంతా కూడా కొమ్మలన్నీ కట్ కట్ చేసి చేయడం, మళ్ళీ దీనికి అట్లా కట్ చేయడం, పూడుస్తారు దీనికి. ఓహో. ఉమ్. సో అదే ఇదంతా కూడా అదే ఇవంతా కూడా జరుగుతుంది. ఇవంతా కూడా ఆహా. ఇవన్నీ కూడా అక్కడ పని చేస్తున్నారు అండి, చూస్తారు. ఇదో పనస చెట్లు ఉన్నాయి చూడమ్మా, ఎలుగుబంటలు దానికోసం వస్తాయమ్మా ఎక్కువ. అయ్యయ్యో, ఉమ్. మధ్యాహ్నం కదా నిద్రపోయి ఉంటాయిలేండి. పగటిపూట రావమ్మా మోస్ట్లీ, ఆ, సాయంత్రం 5, 6 నైట్ టైం వస్తాయి. భయం ఏదే సార్ మీకు, ఎంత కాదన్నా? ఎందుకమ్మా భయం, ఏం చేస్తాయి మా వాటిని చూస్తే మనకెంత భయమో, మనం చూస్తే వాటికి ఎంత భయం. వాటికి మనం హాని చేయలేదంటే అవి ఏమీ చేయవమ్మా. హా. అవి ఎప్పుడు వైల్డ్గా ఉంటాయంటే ఉమ్. తన పిల్లతో పాటు ఉన్నప్పుడు, ఉమ్. తన పిల్లలతో పాటు ఉన్నప్పుడు వాటికి ఏమైనా హాని కలిగిస్తుందేమో అని భయపడతారు. ఇక్కడ చూస్తారు అతన్ని. ఫోన్లేండి, స్వర్ణ వచ్చింది, స్వర్ణకే భయపడలేదు, ఇంక ఎలుగుబంటికి భయపడేది ఏంటి అంటారేమో అనుకున్నాను. చూడమ్మా, ఇప్పుడు ఇది ఉంది కదా, హా. ఇది తీస్తారు, ఇది తీసి అది పూడ్చి మళ్ళీ దీనికి అంటు కట్టడం అంటారా దాన్ని? అంటు కట్టడం వేరేది. ఆహా. ఇది ఈ అంటు కట్టడము వేరే. ఇది మన ఇది ఉంది కదా, నేరేడు, మామిడి, వాటికంతా అంటు వస్తుంది. ఉమ్. వీటికి ఒక్క అంటు రాదు, ఒక్క కాయతోనే మొలుస్తుంది. ఓకే. ప్లస్ ఇది తమలపాకు కూడా ఇదేదైతే ఉందో, ఈ తీగ ఉందో దాని ద్వారానే మొలుస్తుంది, దాని ద్వారానే మొలుస్తుంది. ఇది కర్ణాటకలో బాగా పండుతుంది అంటే ఇది బార్డర్ కదండి. ఇది కర్ణాటక, మాదంతా పక్కనంతా కర్ణాటక. వీళ్ళంతా ఈ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, కర్ణాటక వాళ్ళు. వీళ్ళంతా తెలుగు వస్తుందండి మీకు? వస్తుంది, తెలుగులో వస్తుంది. మామూలు వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చినారు. ఆహా. పావుగడ అని ఉంది పక్కనే, ఉహుహు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు వాళ్ళు వచ్చారు. చూడమ్మా, ఆ విధంగా దాన్ని పూడుస్తారు. ఉమ్. అలా పూడ్చుతారు. అది పూడ్చి చేస్తారు. పూడ్చి ఒక చిన్న రెమ్మ మాత్రం దానికి కడతారు దానికి. ఓకే. మళ్ళీ దాని నుంచి వస్తుంది. నెక్స్ట్ ఆషాఢ మాసానికల్లా కూడా అది మళ్ళీ మనము ఆకులు కొయ్యొచ్చు. ఆహా. ఇది మొత్తం ఎంత కాలం పంట ఉంటుందండి? 9 నెలలు గ్యారంటీ ఉంటుందమ్మా. ఆహా. 9 నెలలు, 10 నెలలు కూడా ఉంటుంది, మిగిలిన 10 నెలలు కూడా వస్తుంది. 10 నెలలు కూడా వస్తుంది, 10 నెలలు వస్తుంది మధ్యలో. నెలకోసారి ఆకులు కోస్తారు, అమ్మచ్చు. ఎంత రేట్ అయింది, కాస్ట్లీ అయిందంటే ఒక ఆకు ₹1 ఇప్పుడు. ఈ ఒక ఆకు ₹1. అవును. ఒక కట్ట అంటాం, అంటే 100 ఆకులు ఉన్నటువంటి ఒక కట్ట. అది ఇప్పుడు కూడా ₹80-90, ₹100 కూడా ఉంది. అది ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఇంకా బాగా రేట్లు వస్తాయి. మంచి ఒక్క కానీ ఇవి కానీ ఆకు కానీ తమలపాకు కానీ మంచి లాభసాటి అనేటువంటి. అండ్ ఇంకొకటి, ఇది ఒక్కసారి మనం వేసుకున్నామంటే ఇంకా అలా ఉండిపోతుంది. ఇది 100 ఏళ్ళైనా ఉంటుంది. 100 ఏళ్ళు ఒక్క ఇది కూడా ఎన్నేళ్ళైనా ఉంటుంది. బట్ ప్రతి సంవత్సరము ఈ పని అయితే చేపించుకోవాలి. ఇతను చిత్తన్గిరి అప్ప అని ఇందాక మీకు చెప్పిన ఆ దేవస్థానం పూజారి, ద బెస్ట్ ఫార్మర్. ఇప్పుడు దీనికి ఇది అవసరం కదండి, సాయిల్, భూమి. అంటే ఏ భూమి మనకి, దీనికి ఈ మట్టి కూడా ఇంపార్టెంట్ కదా. చాలా మంచి సాయిల్ అమ్మా దీనికి, మంచి సాయిల్ దీనికి.
ఎక్కడ పడితే అక్కడ కూడా ఇది ఉండదేమో కదా. అన్ని భూముల్లో రావు, అవును అన్ని వాతావరణాల్లో కూడా రాదు. మాది బెస్ట్ సూటెడ్. ఇదే తీసుకొని అనంతపూర్లో వస్తే రాదు. ఇక్కడికి అనంతపూర్కి ఎప్పుడు 4-5 డిగ్రీలు ఇది డిఫరెన్స్ ఉంటుంది ఉష్ణోగ్రత. అంటే దీనికి చల్లటి వాతావరణం కావాలి, ఉండాలి. చల్లటి చల్లటి వాతావరణం కావాలి, దానివల్ల చల్లదనం కూడా వస్తుంది. నిజమే. అందుకోసం మడకసిరకు బ్రిటిష్ గెజిట్ లో ఈనాటికి కూడా ఏముందంటే ఊటీ ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్ మా ప్రాంతము. అది ఇంకోటి కూడా అంటారు గార్డెన్ తాలూకా ఆఫ్ అనంతపురం డిస్ట్రిక్ట్. చెట్టు చేమ ఎక్కడ చూసినా కూడా పచ్చదనం. అవతల పోతే ఇంత చెట్లు ఎక్కువగా ఉండవు అనంతపురం సైడ్ పోతే. మళ్ళీ పెద్ద దూరం కూడా కాదు, దూరం కూడా కాదు, దగ్గర అయినప్పటికీ కూడా. ప్రతి 50 కిలోమీటర్లకు భాషలో కానీ లేకపోతే ఫుడ్ లో కానీ ఇవన్నీ మారిపోతుంటాయి కదా. మన దేశంలో ఎవ్రీ 50 కిలోమీటర్స్ మీకు చేంజ్ ఉంటుంది. మేము జస్ట్ ఎంత ఇలా ఒక దగ్గర ఉన్నప్పుడు తెలుగులో మనం బోర్డు చూసాము, జస్ట్ అలా కర్వ్ తిరిగింది అంతే, కన్నడలో వచ్చేసింది. బార్డర్ కదా, బార్డర్. అందరు ఇక్కడ తెలుగు మాట్లాడుతున్నారు, కన్నడ కూడా మాట్లాడుతున్నారు. సరే ఇది ఏం చెట్టు అండి? అమ్మా ఇది పత్తి చెట్టు అంటారు మా దగ్గర. పత్తి కాటనా? పత్తి ఇక్కడ లోకల్ నేము, దాన్ని బట్టి అంటారు. కానీ దీన్ని మామూలుగా అనేటువంటిది ఏమి చూడరు ఏమి దీన్ని ఏమి మేడిపండు చూడ మేలిమయుండు పొట్ట విప్పు పురుగులుండు అంటారు కదా. అది నిజంగానే పురుగులు ఉంటాయండి? ఉంటాయమ్మా. మరి ఎందుకు చెట్టు మేడిపండు ఓపెన్ చేసి ఉంటుంది అమ్మా. చెట్టు ఏది పనికిరాంది ఏది లేదమ్మా. అది నీడనిస్తుంది, టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది, కొన్ని కాయలు ఇస్తాయి, కొన్ని పూలు ఇస్తాయి, కొన్ని వాసనలు ఇస్తాయి, చివరికి దానిలో రాలే ఆకు ఇవన్నీ కూడా పంట పొలాలు పనికి వస్తాయి. అది అయిన తర్వాత మళ్ళీ నీకు ఏమి వంట చేయడానికి కలపగా వస్తుంది. ఇది చింత చెట్టు. ఇది చింత చెట్టు అమ్మా. ఎంత బాగుందో. మన హైట్ కి అందట్లే. నీకు కావాలి కదా, నీకు రా చింతకాయ కోసుకో. నేను కోస్తాను. నీవే కోసుకో. తిను. చింత చెట్టు. ఇప్పుడు మనం చింతపండు కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదా సార్? అస్సలు కొన్ని మాకు దండి మేము అమ్ముతాం. అమ్ముతారా? సంవత్సరం నాకు 10 లక్షలు చింత చెట్లు. సంవత్సరానికి ఒకసారి వస్తే నేరేడు పళ్ళు, చింతపండు అన్నీ ఫ్రీగా పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు ఇది సీజన్. ఇది సీజన్. భలే ఉంటది. ట్రీ హౌస్ మనం వినడమే కానీ చూడలేదు సార్. నా మనవరాలది ఇదా? మీ మనవరాలు? ఆమె వచ్చినప్పుడు నీకంతా కూడా రెడీ చేయాలి. కొంతసేపు ఉండి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదో చేస్తుంది. ఓహో, ఆమె కోసం. ఆమె కోసమా? ఒకసారి ఎక్కి చూడనా? నా వెయిట్ కాస్త లేదు, పర్లేదు. ఓకే, ఆమె వచ్చినప్పుడే క్లీన్ చేయాలి. ట్రీ హౌస్. ఇప్పుడు నాకు మనవాడు కూడా వచ్చినాడు కాబట్టి వాడు కూడా వాడుకుంటాడు, ఎంజాయ్ చేస్తారు. ఓకే, కనిపిస్తున్నానా? హాయ్. ఎక్కడం ఎక్కంగానే దిగడం కష్టమేమో. ఏమి లేదు రామ్మ. సార్ ఇక్కడ పెద్ద పెద్ద ఇదేంటండి? ఇది వాటర్ ప్యూరిఫైయర్ అమ్మా. మాకు ఇక్కడ ఇది ఎక్కువ, ఇది ఫ్లోరైడ్ ఎక్కువ. ఫ్లోరైడా? దానికోసం అది వాటర్ ప్యూరిఫైయర్, అది ఇంటికి వస్తుంది. ఇది నా బుల్లెట్ మోటార్ సైకిల్ అమ్మా. 8 ఏళ్ల కింద నా 60వ సంవత్సరము బర్త్డేకు నా కొడుకు వాళ్ళ అమ్మ కంపెనీలో పనిచేసేవాడు. ఇప్పుడు మొత్తం కంపెనీ వాడే నడుపుతున్నాడు అనుకో. వాడు అక్కడ పనిచేసేటప్పుడు వానికి వాళ్ళ అమ్మ జీతం ఇచ్చేది. దానిలో ఆ రోజు మన ఫస్ట్ శాలరీలో నాకు తెచ్చిస్తాం. ఇప్పుడు నడుపుతారా మీరు? రైడ్కి పోవాలైతే మనం. ఎస్, వీ కెన్ గో. సార్ ఇది ఒకసారి పెట్టుకొని చెప్తాను. ఏం అవసరం, నాకు అవసరం స్టైల్ సార్. ఏం అవసరం, నేను పెట్టుకుంటాను. అన్నీ అయిపోయింది, నా వయసులు అన్నీ అయిపోయినాయి, షోకులు పడిన వయసులు అయిపోయినాయి.
రా తల్లి. ఇప్పుడు మనం రైడ్కి పోతున్నాం. వావ్, సరే ఎక్కేనా? సరే ఎక్కాలా? ఓకేనా? బాయ్. వస్తూనే ఉంటారు జనం. సూపర్ సార్. ఇప్పుడు అక్కడ అంత పెద్ద పెద్ద అవంటారు గిన్నెలు చూసాం, చాలా పెద్ద పెద్దవి. ఏవి అవి ఎందుకంటారు అవి? ఇంటి దగ్గర వచ్చే వాళ్ళకు వస్తారు కదా, వచ్చిన వాళ్ళకి వంట చేసి పెట్టడానికి. ఆహా. చూసారా, దీనికి కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. రఘువీరారెడ్డి గారి ఇంట్లో ఉన్న ఉయ్యాల ఎంత బాగుందో కదా. సో ప్రస్తుతం అయితే మనం హోమ్ టూర్ చూసాము, ఇల్లు చూసాము, పొలాలు చూసాము, ఒక్క తోట చూసాము, తమలపాకుల తోట చూసాము. చాలా అంటే చాలా హ్యాపీ అండి. లైఫ్ టైంలో ఒక్కసారన్నా ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఇవన్నీ చూస్తుంటే చాలా 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 నేర్చుకుంటాం. అసలు ఎంతసేపు మాట్లాడుతున్నా టైమే తెలియట్లేదు నాకైతే. చాలా బాగుంది కదా. మీరు చూస్తూనే ఉన్నారు, దేవస్థానాలు చూసాము, హోమ్ టూర్ చూసాం. దీని తర్వాత ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ కూడా ఉంది. సర్ప్రైజ్ కాబట్టి ఇప్పుడైతే నేను రివీల్ చేయను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రివీల్ చేస్తాను. ఓకేనా? బాయ్, టాటా.